ఏమండోయ్ ఈరోజు ఈ వీడియోలో పనసకాయ బిర్యానీ తయారు చేయడానికి పనసకాయ ఏ విధంగా కట్ చేయాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూపిస్తానండి. అదేవిధంగా పనసకాయ బిర్యానీ తయారు చేసిన వీడియో నా ఛానల్లో ఉంది, తప్పనిసరిగా చూడండి. ఈ మధ్యకాలంలో పనసకాయ బిర్యానీ చాలా ఫేమస్ అయిందండి. దానికి కారణం ఏంటంటే వేగన్ డైట్ అనమాట. అంటే పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ డైట్ అండి. ఈ మధ్యకాలంలో క్రీడాకారులందరూ వేగన్ డైట్ తెగ ఫాలో అవుతున్నారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వేగన్గా మారడంతో అసలు ఏమిటి డైట్ అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారండి. మాంసాహారం మాత్రమే కాదు, జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలు కూడా ఈ డైట్లో తీసుకోరు. ఒక ముక్కలో చెప్పాలంటే శుద్ధ శాకాహారులు అనమాట. కక్క ముక్క లేనిదే ముద్ద దిగిన వారు కూడా రాత్రికి రాత్రి మాంసాహారానికి దూరం కావడం అంటే అంత ఈజీ కాదండి. అలాంటి వారికి ఈ పనస బిర్యానీ ఒక ప్రాణ సమానం అయిపోయిందనమాట. ఈ పనసకాయతోటి బిర్యానీ తయారు చేసుకుని ఆ ముక్కలు నములుతూ ఉంటే మెత్తగా రుచిగా ఉండి అచ్చంగా మాంసం తింటున్న ఫీల్ వస్తుందండి. అందుకే దీన్ని విదేశీయులు కూడా ఇష్టంగా తింటున్నారనమాట. ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో చెప్తాను, తప్పనిసరిగా చూడండి.